హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ప్రస్తుతం మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ చిత్రానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అండ్ అలానే ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయన్నమాట. సో ఏంటబ్బా న్యూస్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏంటంటే బ్యాడ్ న్యూస్లో ఎక్కువ వింటున్నారంటే ప్రతి సినిమా పోస్ట్ పోన్ అవడం జరుగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి సినిమా ఏంటంటే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నటువంటి కల్కి 2898 AD. సో ఇదేంటంటే ఒక మైథాలజికల్ మూవీ అండ్ అలానే సైన్స్ ఫిక్షన్గా తీస్తున్నటువంటి సినిమా కావడం వల్ల సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఈ సినిమాకి సంబంధించి రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమిళ ఉలగ నాయకన్ అయినటువంటి కమల్ హాసన్ అండ్ హీరోయిన్ గా దీపికా పదుకొనే, దిశా పటాని అండ్ మధ్యలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఈ విధంగా చాలా మంది యాక్టర్స్ అయితే ఇందులో ఉన్నారంటే అండ్ మధ్యలో మన ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాలో ఉన్నట్టు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి అయితే ఆల్రెడీ May 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా June 20th అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఇది మనకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ ఈ సినిమాని ఏంటంటే May 9th రిలీజ్ చేయాలి కాబట్టి ఈ సినిమా ప్రొడక్షన్స్ అంటే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులన్నింటినీ ఆల్మోస్ట్ మూవీ టీమ్ అయితే కంప్లీట్ చేసేసిందంట. సో యాక్చువల్లీ May 9th రిలీజ్ చేయడానికి సినిమా సిద్ధంగానే ఉంది. కానీ ఎందుకు చేయట్లేదంటే కేవలం ఎలక్షన్స్ ఉండటం వల్ల. ఈ 2024 ఎలక్షన్స్ ఏంటంటే ఇండియా మొత్తం కూడా చాలా మంది ఒక ఉత్కంఠభరితంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో చూస్తే విపరీతమైన క్యూరియాసిటీ ఉంది ఈసారి ఏపీ ఎలక్షన్స్లో ఎవరు నెగ్గుతారని. సో అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఒక మంచి మూవీ రిలీజ్ చేసి కలెక్షన్స్ తక్కువ చేసుకోవడం ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో సో మొత్తానికి ఈ కల్కి 2898 AD అయితే June 20కి పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏముంది గుడ్ న్యూస్, పోస్ట్ పోనే కదా ఇందని మీరు అనుకుంటున్నారు. బట్ June 20 ఎట్టి పరిస్థితుల్లో మూవీని రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అయిపోవడం వల్ల మూవీకి ఇంకా ఎటువంటి పెండింగ్ పనులు లేవు. సో ఇంకెప్పుడైనా సరే సాంకేతిక కారణాల లోపాలు సో ఈ విధంగా చెప్పుకోవడానికి రీజన్స్ కూడా లేకపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD మన ముందరికి June 20 అయితే పక్కా రాబోతుంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి గుడ్ న్యూస్. సో ఈ 2024 ఎలక్షన్స్ వల్ల ప్రస్తుతానికి మన ముందరికి రావాల్సినటువంటి సినిమా పోస్ట్ పోన్ అవడం కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత మంచి మంచి హిట్ అందుకుంటుంది. ఆల్రెడీ మనకి ప్రీవియస్ సినిమా అనేటువంటి సలార్ కూడా అలాంటిదే. సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా డిసెంబర్లో రిలీజ్ అయినా ఏ లెవెల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనకు తెలియదు కాదు. సో అలానే ఈ కల్కి 2898 AD కూడా ఆబ్వియస్లీ ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పక్కాగా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అందుకుంటుంది. అలానే నాగ్ అశ్విన్ టీం అయితే చాలా హోప్తో అయితే ఉన్నారనమాట. సో మీరేమనుకుంటున్నారు? సో ప్రభాస్ యొక్క ఈ కల్కి 2898 AD మూవీ మీద సో ఆల్రెడీ మనకి గ్లిమ్స్ టీజర్స్ వచ్చిన టైంలో ఏంటంటే కొన్ని వచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి, బలంగానే పడ్డాయి. ఎందుకంటే అదో కాపీలా ఉంది, ఐరన్ మ్యాన్లా ఉంది, సో సంథింగ్ వేరే వేరే సినిమాలు హాలీవుడ్ మూవీస్ అయితే కంపేర్ చేస్తారు. బట్ రాన్ ఏంటంటే సినిమా మైథాలజికల్ మూవీ కావడం వల్ల జనాలకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అండ్ కొంచెం క్యూరియాసిటీని కల్పించే విధంగా ఉన్నాయన్నమాట నాగ్ అశ్విన్ డైలాగ్స్. సో మీకు ఈ కల్కి 2898 AD మీద ఉన్నటువంటి హోప్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.